నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ టీ, చాయ్, తేనీరు. అవును, చాయ్ని తెలుగులో తేనీరు అని అంటారు. మన భారతదేశంలో జనాలు కోపంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, లేదు మరి ఏ ఇతర ఎమోషన్లో ఉన్నా సరే, అరే పదరా ఎల్లో కప్పు చాయ్ తాగొద్దు, అంతా నార్మల్ అయిపోతుంది అంటారు. అది చూడడానికి ఇంత కప్పే ఉంటుంది, లేదా ఇంత గ్లాసే ఉంటుంది, కానీ అది ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అందుకే చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఆడా మగ అనే తేడా లేకుండా, దక్షిణ భారతదేశమా ఉత్తర భారతదేశం అనే తేడా లేకుండా అన్ని చోట్ల చాయ్ బిక్తియే, చాయ్ అమ్ముడవుతుంది. దట్స్ ద వాల్యూ ఆఫ్ టీ. మన భారతదేశంలో డబ్బున్న వాళ్ళే కాఫీ తాగేవాళ్ళు, ఎవరైతే అప్పర్ క్యాస్ట్లో అప్పర్ కమ్యూనిటీస్లో ఉన్నారో వాళ్ళే కాఫీ తాగేవాళ్ళు అని ఒక బిలీఫ్ ఉండేది. అండ్ దట్స్ వై చాయ్ హ్యాస్ బికమ్ ద మాస్ బేవరేజ్. మీరు ఇప్పటికీ గమనించండి, ఎక్కువ మంది రిచ్ పీపుల్ కాఫీ తాగుతారు, పూర్ పీపుల్ టీ ఎక్కువగా తాగుతారు. దే వోంట్ గో ఫర్ కాఫీ. ఏదైతేనే టీ ఈజ్ ఇండియాస్ ఫేవరెట్, నో డౌట్ అబౌట్ ఇట్. టీ ఇప్పటి నుంచే కాదు, అబో ఎప్పటి నుంచో ఉంది టీ యొక్క హిస్టరీ. మరి అసలు టీ ఏంటిది, టీలో ఎన్ని రకాలు ఉన్నాయి, టీకి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఉన్నాయా, ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక కప్పు చాయ్ తెచ్చుకుని మీ పక్కన పెట్టుకోండి, చాయ్ చూస్తూ ఈ వీడియోని చూడండి. మీ చాయ్ అయ్యే లోపల నేను వీడియో అవగొడతాను. టీ ఈజ్ అ బెవరేజ్ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద కెమీలియా సైనెన్సిస్ ప్లాంట్. సో ఈ టీ అనే మొక్క ఏదైతే ఉందో, మనం మామూలుగా టీ అనగానే ఎంతసేపు టీ పౌడర్ అనుకుంటాం, చాయ్ పత్తి అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది ఆకు నుంచి వచ్చిన పొడి. సో బేసిక్గా టీ కావాలంటే టీ ఆకు ఉండాలి, దాన్ని తేయాకు అని అంటారు తెలుగులో. సో ఆ తేయాకు ఆ టీ యొక్క మొక్క నుంచి వస్తుంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి కెమీలియా సైనెన్సిస్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ కన్జ్యూమ్డ్ డ్రింక్ జస్ట్ ఆఫ్టర్ వాటర్. మన ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే డ్రింక్ ఏదన్నా ఉందా అంటే అది వాటర్. దాని తర్వాత ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది టీ. సో ఇట్స్ క్వైట్ ఎవిడెంట్లీ ప్రూవ్డ్ దట్ చాలామంది కాఫీ ఎక్కువగా తాగుతాము అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా టీ ఈజ్ ద మాస్ డ్రింక్, టీ ఈజ్ ద పీపుల్స్ డ్రింక్. సో ఈ టీ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ టీ, కెమీలియా సైనెన్సిస్ ఎక్కడి నుంచి వచ్చిందని గమనిస్తే, it is believed that the tea originated in northeast India, north Myanmar and southwest China. అంటే ఈ మూడు ప్రదేశాల్లో వచ్చిందని అర్థం కాదు, ఆ రీజియన్లో వచ్చింది అని అర్థం. నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ప్రస్తుతం మన ఏవైతే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, ఈ స్టేట్స్లో. అలానే నార్త్ మయన్మార్. గుర్తుపెట్టుకోండి, మయన్మార్ని కొంతమంది బర్మాగా కూడా గుర్తుపెట్టుకుంటారు, బికాజ్ మయన్మార్ యొక్క పాత పేరు బర్మా కాబట్టి. అది ఎప్పుడైతే బర్మాగా ఉందో అప్పుడు ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ రంగూన్. అది ఎప్పుడైతే మయన్మార్ అయిపోయిందో అప్పుడు రంగూన్ కూడా యంగూన్ అయిపోయింది. ఇప్పుడు మయన్మార్ యొక్క క్యాపిటల్ నేపిదో అండ్ సౌత్ వెస్ట్ చైనా. బట్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ ద ప్లాంట్ ఫస్ట్ గ్రూ ఈజ్ నాట్ నోన్. అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చింది అని చెప్తే ఈ విధంగా చెప్తారు, కానీ ఎగ్జాక్ట్గా నాకు లొకేషన్ చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి వెతుకుతాను అని అంటే ఎవరికి తెలియదు. దేర్ ఈజ్ ఎవిడెన్స్ దట్ టీ వాస్ కన్జ్యూమ్డ్ ఇన్ చైనా 5000 years ago. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం, 2022వ సంవత్సరంలో ఉన్నాం. అంటే సుమారు 3000 BC టైంలో టీని చైనాలో కన్జ్యూమ్ చేశారు, అంటే టీని వాళ్ళు సేవించారనమాట. అలానే మీరు కొన్ని పుస్తకాలు కనుక చదువున్నట్టయితే, ఒకసారి ఎవరో చైనీయులు ఒక వేడి గిన్నెలో నీళ్ళను మరగబెడుతున్నారంట. అప్పుడు గాలి బాగా వీచిందంట. ఆ గాలిలోంచి తేయాకులు ఎగురుకుంటూ వచ్చి ఆ నీళ్ళల్లో పడిపోయాయంట. ఆ పర్సన్ ఎవరైతే ఆ నీళ్లు తాగారో వాళ్ళకి ఎక్కడ లేనంత ఎనర్జీ వచ్చిందంట, ఎక్కడ లేనంత ఆనందం వచ్చిందంట. ఇంకా అప్పటి నుంచి ఆ ఆకులు ఎక్కడున్నాయని వెతికి అప్పటి నుంచి దాని యొక్క కల్టివేషన్ మొదలుపెట్టారు. అండ్ దాట్స్ హౌ ద స్టోరీ ఆఫ్ ద టీ బిగిన్స్. సో మనం టీ గురించి తెలుసుకుంటున్నాం. మీలో ఒకవేళ ఎవరైనా టీ అంటే బాగా ప్రేమ ఎక్కువైపోయి నేను టీని గ్రో చేయాలి అని అనుకుంటే మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద గ్రోత్ కండిషన్స్. అసలు టీ అనేది ఎక్కువగా ఎక్కడ పండుతుంది అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, క్లైమేట్. టీ ఈజ్ అ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్లాంట్ అండ్ గ్రోస్ వెల్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్. అంటే ఈ ట్రాపికల్ ఏదైతే ఉష్ణమండల ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో టీ ఎక్కువగా పండుతుంది. సో ట్రాపికల్ కండిషన్స్లో ఏంటి, ఒకటి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ మాయిశ్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ హియర్ వీ కెన్ గెట్ టు నో దట్ హాట్ అండ్ హ్యూమిడ్. హ్యూమిడ్ అంటే ఏం లేదు, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం అని అర్థం. అదే మనం ఒకవేళ టెంపరేచర్ని గమనించినట్టయితే దానికి హాట్ ఎన్వైర్న్మెంట్ కావాలి, బాగా వేడిగా ఉండే వాతావరణం కావాలి అని. ద ఐడియల్ టెంపరేచర్స్ ఫర్ ఇట్స్ గ్రోత్ ఈజ్ 20 degrees to 30 degrees Celsius. And temperatures above 35 degrees Celsius and below 10 degrees Celsius are harmful for the bush. అంటే దాని యొక్క ఆప్టిమమ్ గ్రోత్కి ఉండాల్సిన ఆప్టిమమ్ టెంపరేచర్ కండిషన్స్ ఏమో 20 to 30 degrees. అంతకన్నా కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, కానీ 30కి మరీ ఎక్కువగా అంటే 35 దాటకూడదు. అలా అని చెప్పి 20 కన్నా తక్కువ అంటే 10 కన్నా తక్కువ వస్తే ఆ టీ ప్లాంట్ సరిగ్గా పెరగదు. ఒకవేళ రెయిన్ఫాల్ని గమనించినట్టయితే ట్రాపికల్ కండిషన్స్ కాబట్టి ఆబ్వియస్లీ రెయిన్ఫాల్ ఎక్కువగానే ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ 150 to 300 centimeters యాన్యువల్ రెయిన్ఫాల్
విచ్ షుడ్ బీ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఇయర్. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వర్షం పడడం అంటే కేవలం వర్షం పడడం అనే అర్థం కాదు, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా సాఫీగా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం అన్నాం అనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మొత్తం వర్షం అంతా జూన్లోనే పడిపోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో అసలు వర్షం పడలేదు అనుకోండి, దాట్స్ నాట్ కాల్డ్ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్. జూన్లోనూ పడింది, జూలైలోనూ పడింది, ఆగస్ట్లోనూ పడింది, సెప్టెంబర్లోనూ పడింది అని అంటే దాట్స్ కాల్డ్ అ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్. అలా టీకి కూడా ఎక్కువగా వర్షం పడాలి, అట్ ది సేమ్ టైం వెల్ డిస్ట్రిబ్యూటెడ్ అయి కూడా అయి ఉండాలి. సాయిల్ అంటే ఏ విధమైన నేల కావాలి, ఏ విధమైన మట్టి కావాలి అంటే ద మోస్ట్ సూటబుల్ సాయిల్ ఫర్ టీ కల్టివేషన్ ఈజ్ స్లైట్లీ ఎసిడిక్ సాయిల్ అండ్ దట్ టు దాంట్లో కాల్షియం ఉండకూడదు, విత్ పోరస్ సబ్ సాయిల్ విచ్ పర్మిట్స్ అ ఫ్రీ పర్కోలేషన్ ఆఫ్ వాటర్. అంటే ఒకటి, అది స్లైట్లీ ఎసిడిక్ సాయిల్ అయి ఉండాలి, దాంట్లో కాల్షియం ఉండకూడదు, అండ్ సబ్ సాయిల్ వచ్చేసి పోరస్గా ఉండాలి. పోరస్ అంటే ఏంటి, అవన్నీ కూడా కొంచెం లూజ్గా ఉండాలి, వాటి మధ్యలో స్పేస్ ఉండాలి అని. అంటే ఒక సాయిల్ పార్టికల్కి ఇంకో సాయిల్ పార్టికల్కి స్పేస్ ఉండాలి. స్పేస్ ఉంటే ఏమవుతుంది, వాటర్ పర్కోలేట్ అవుతుంది. పర్కోలేట్ అంటే ఏంటి, ఏం లేదు, ద మూమెంట్ ఆఫ్ వాటర్. మీరు మొక్కలకి నీళ్ళు పోసిన తర్వాత అది పైన ఉండదు కదా, నేలలో కిందకి ఇంకిపోతుంది కదా, సో ఆ మూమెంట్ ఏదైతుందో దానినే పర్కోలేషన్ అంటారు. సో టీ ప్లాంట్కి వాటర్ పర్కోలేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కమర్షియల్గా టీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకనంటే ద టీ ఇండస్ట్రీ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్స్ ఈజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ ఫర్ సమ్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్. అంటే కొన్ని పేద దేశాలకి టీ అనేది ఎంత వరం అని అంటే అది ఇంపోర్ట్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, తద్వారా వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుంది. as it is a labor intensive sector which provides jobs especially in remote and economically disadvantaged areas. ఉదాహరణకి మనం ఇందాక గమనించాం, టీ ఎక్కడ ఎక్కువగా గ్రో అవుతుంది అని అంటే, లేదా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నార్త్ ఈస్ట్ ఇండియా అని. మన ఇండియాలో అసలు నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది అని కూడా సగం మందికి తెలియదు. ఆ 7 సిస్టర్ స్టేట్స్ ఏవైతున్నాయో అవి అసలు ఎవరికి తెలియదు. ఒకళ్ళైతే మణిపూర్ స్టేట్ క్యాపిటల్ త్రిపుర అని చెప్పారు, అండ్ ఇది కామన్ మ్యాన్ కాదు, ఒక పొలిటీషియన్ చెప్పారు, ఒక ఎంపీ చెప్పారు ఈ మాట, మణిపూర్ స్టేట్ యొక్క క్యాపిటల్ త్రిపుర అని. విచిత్రం ఏంటంటే త్రిపుర ఇంకో స్టేట్, త్రిపుర స్టేట్ యొక్క క్యాపిటల్ అగర్తల, మణిపూర్ స్టేట్ యొక్క క్యాపిటల్ ఇంఫాల్, వాళ్ళు 2 స్టేట్ని కలిపేశారు. అండ్ దట్స్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ అబౌట్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఏదైతేనే ఆ ప్రాంతం గురించి ఎక్కువగా ఎందుకు తెలియదు అంటే, ఆ ప్రాంతం అంతగా డెవలప్ అవ్వలేదు. డెవలప్ ఎందుకు అవ్వట్లేదు అంటే మనం అంత ఫోకస్ దానికి ఇవ్వట్లేదు కాబట్టి. సో ఈ టీ లాంటి క్రాప్స్ ఎనీవేస్ అక్కడే గ్రో అవుతాయి కాబట్టి, అండ్ ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ మంది పని చేయాల్సి వస్తుంది. మామూలుగా కొన్ని క్రాప్స్ ఎలా ఉంటాయంటే మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హార్డ్లీ సోయింగ్ అప్పుడు, మధ్యలో ఒకసారి హార్వెస్టింగ్ అప్పుడు చూసుకుంటే చాలు. బట్ టీకి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి, బికాస్ ఆ లీవ్స్ ఏవైతున్నా అవి చాలా టెండర్ స్టేజ్లో ఉండాలి. అవి పాడైపోయినా లేదు బాగా ఓల్డ్ అయిపోయినా సరే పనికిరావు. సో అక్కడ లేబర్ ఎక్కువగా కావాలి. సో లేబర్ ఎక్కువగా కావాలి కాబట్టి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. సో ఆ విధంగా అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు అక్కడే ఉండి పని చేస్తారు. లోకల్ ఎకనామీకి కూడా ఒక బూస్ట్ వస్తుంది. అందుకని కమర్షియల్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పరంగా టీ హ్యాస్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ద సినారియో ఆఫ్ ఇండియా. టీ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ కాంట్రిబ్యూట్స్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంక్లూడింగ్ reduction of extreme poverty, which is goal number 1, the fight against hunger, which is goal number 2, the empowerment of women, which is goal number 5, and the sustainable use of terrestrial ecosystems, which is goal number 15. It also has cultural significance in many societies. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ SDGs, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి 2030వ సంవత్సరానికి 2030 కల్లా మనం కొన్ని లక్ష్యాలను చేరుకోవాలని పెట్టుకుంది. అవి మొత్తం కూడా 17 గోల్స్ అనమాట. ఆ 17 గోల్స్లో ఇవి కొన్ని, అండ్ వీటిని టీ ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ దట్స్ వై టీ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. అండ్ టీ ఒక విధంగా చెప్పుకోవాలి అంటే కల్చరల్గా కూడా చాలా సిగ్నిఫికెంట్. ఎలా అంటే, అరే నేను వాడు ఇంటికి వెళ్ళి అంటారా వాడు కప్పు టీ కూడా ఇవ్వలేకపోయాడ్రా అని అంటారు. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోస్ట్ లవ్డ్ బీవరేజ్ యాజ్ వెల్. ఎందుకంటే మనం ఇందాక గమనించాం, వాటర్ తర్వాత ఎక్కువగా తాగేదే టీ. అంటే మీరు దాన్ని కూడా ఇవ్వలేకపోయారని అలా చూస్తారు. అలానే ఎప్పుడు ఒక మీటింగ్ జరిగినా, ఎప్పుడు ఒక ప్రొసెషన్ జరిగినా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా సరే టీ అందరూ ఖచ్చితంగా తాగుతారు. సో ఇట్స్ లైక్ అ బీవరేజ్ ఫర్ ఎవ్రీ వన్. మనం ముందుగానే అనుకున్నట్టుగా చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ తాగే బీవరేజ్ అది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ టీకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టీ కన్సంప్షన్ కెన్ బ్రింగ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ వెల్నెస్ డ్యూ టు ద బీవరేజెస్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ అండ్ వెయిట్ లాస్ ఎఫెక్ట్స్. అఫ్ కోర్స్ మళ్ళీ టీలో కూడా బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ అని ఇలా రకరకాల టీలు ఉన్నాయి. సో దాంట్లో ఏ టీ తాగితే వెయిట్ లాస్ వస్తుందని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లేదు అంటే ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మామూలుగా మనందరికీ ఎన్ని బర్త్డేలు ఉంటాయి? ఆబ్వియస్గా సంవత్సరానికి ఒక బర్త్డే ఉంటుంది. కానీ
ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా ఒక రెండో బర్త్డే వస్తుంది, అదే ఇంటర్నేషనల్ టీ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 21st May ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇట్ వాస్ డెసిగ్నేటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ December 2019. టీ అనేది ప్రపంచం మొత్తం కూడా ఎంత విలువైనది అనేది వాళ్ళు గుర్తించారు, అందుకని దానికంటూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజునిచ్చారు, అండ్ దట్ ఈస్ May 21. సో రిమెంబర్, ఫ్రమ్ నవ్ ఆన్ యూ హ్యావ్ 2 birthdays. ఒకటి ఆబ్వియస్గా మీ బర్త్డే, రెండోది May 21. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే టీకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ అది ఎడిబుల్ అంటే కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, లేదా నార్మల్ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, ఒక పర్టికులర్ లొకాలిటీకి సంబంధించి అలాంటి ప్రోడక్ట్ ఓన్లీ ఆ ఒక్క ప్లేస్లోనే తయారయ్యి అలాంటిది ఇంకోళ్ళు ఎవరు కాపీ చేయలేని పరిస్థితి ఉంటే వాటికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇస్తారు. ఉదాహరణకి తిరుపతి లడ్డు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎన్ని లడ్డూలు తిన్నా తిరుపతి లడ్డూకి వచ్చినంత టేస్ట్ వేరే ఏ లడ్డూకి రాదు, ఎంత ట్రై చేసినా రాదు. దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అండ్ అది మీకు కేవలం తిరుపతిలోనే దొరుకుతుంది, ఆ దేవాలయంలోనే దొరుకుతుంది, అందుకే దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. అలానే పోచంపల్లి ఇక్కత్, పోచంపల్లిలో మట్టుకే ఆ ఇక్కత్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా వేరే ఇక్కత్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు, అంత బాగుండదు కూడా అది. అండ్ హెన్స్ ఇట్ గాట్ ఎ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈవెన్ బాస్మతి రైస్, అలానే టీ కూడా. మరి టీలో మన ఇండియాలోనే ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తెచ్చుకుంది ఏది అంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ షాంపెయిన్ ఆఫ్ టీస్. ఎలా అయితే వైన్ తాగే వాళ్ళందరికీ కూడా షాంపెయిన్ ఎంత బాగా ఇష్టమో అలా టీలలోనే రారాజు డార్జిలింగ్ టీ. వరల్డ్ వైడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లవరీ సెంట్ విచ్ గాట్ ద ఫస్ట్ GI ట్యాగ్. సో మన ఇండియాలో చాలా ప్రొడక్ట్స్కి GI ట్యాగ్స్ ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నాం కదా, పోచంపల్లి ఇక్కత్ అవ్వచ్చు, కొండపల్లి బొమ్మలు అవ్వచ్చు, తిరుపతి లడ్డు అవ్వచ్చు, బాస్మతి రైస్ అవ్వచ్చు, డార్జిలింగ్ టీ అవ్వచ్చు. బట్ అన్నిట్లోనే ఫస్ట్ GI ట్యాగ్ తెచ్చుకుంది డార్జిలింగ్ టీ, అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్ 2 వేరియంట్స్ ఆఫ్ డార్జిలింగ్ టీ, దట్ ఈస్ గ్రీన్ అండ్ వైట్ టీ, ఆల్సో హోల్డ్ GI ట్యాగ్స్. అంటే డార్జిలింగ్ టీలోనే వేరే రకాలు ఉన్నాయి, ఒకటి గ్రీన్ టీ ఇంకోటి వైట్ టీ, వాటికి కూడా GI ట్యాగ్స్ ఉన్నాయి. రెగ్యులేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఈ టీకి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయడానికి వీల్లేదు. ఈ టీ క్రాప్కి సంబంధించి ఒక రెగ్యులేషన్ అథారిటీ ఉంది. ఆ అథారిటీ ఏంటంటే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ ప్రమోటింగ్ ద టీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది. అలానే ఇండియా మొత్తం 17 సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అలానే మనకి అబ్రాడ్లో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియాది. ఒకటి దుబాయ్లో ఉంది, ఇంకోటి మాస్కోలో ఉంది. ఇంతకీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే రెగ్యులేటరీ అథారిటీ అనేది అయితే మనకు తెలిసింది. బట్ దాని యొక్క ఏర్పాటు ఎలా జరిగిందంటే ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో దాన్ని ఎవరు చూసుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చూసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ. స్టాచ్యూటరీ బాడీ అంటే ఒక స్టాచ్యూట్ ద్వారా, ఒక చట్టం ద్వారా ఏర్పాటు జరిగింది అని. దట్ వాజ్ సెటప్ ఇన్ 1953. అప్పటికే మన ఇండియాలో ఇస్రో కూడా స్థాపించబడలేదు, కానీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అంటే జస్ట్ ఇమాజిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ టీ. ద డెవలప్మెంట్ ఆఫ్ టీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఇట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ 1954. అలానే దాని యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా కోల్కతాలో ఉంది. ఇక్కడ మీరు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చిహ్నాన్ని గమనించవచ్చు. టీ గురించి తెలుసుకున్నాం, టీని ఇండియాలో ఎవరు రెగ్యులేట్ చేస్తారో తెలుసుకున్నాం. బట్ టీకి సంబంధించి భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు దాన్ని ఒకసారి గమనిద్దాం. ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అట్ అబౌట్ 83% ఆఫ్ ద కంట్రీస్ యాన్యువల్ టీ ప్రొడక్షన్. అంటే ఇండియా మొత్తం టీ ప్రొడక్షన్ ఎంతైతే అవుతుందో అందులో అప్రాక్సిమేట్గా 80 to 85% మొత్తం కూడా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే జరుగుతుంది. ఇక్కడ మీరు నార్థన్ పార్ట్ అంటే జమ్మూ కాశ్మీర్ అనుకున్నారు, టెక్నికల్గా నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అలానే విత్ ద మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ కమింగ్ ఫ్రమ్ అస్సాం అండ్ ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్. అస్సాం రాష్ట్రంలో ఇండియాలోనే టీ అన్నిటికంటే ఎక్కువగా ఉత్పాదన జరుగుతుంది, ప్రొడక్షన్, తర్వాత వెస్ట్ బెంగాల్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది మొత్తం కూడా డార్క్ గ్రీన్ కలర్లో ఉంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ అక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ లైట్ గ్రీన్ కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఉంది. సో ఈ రీజియన్స్లోనే టీ పండుతుంది, మిగతా ఎక్కడా కూడా టీ గ్రో అవ్వదు. ఆబ్వియస్లీ ఈవెన్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా అక్కడక్కడ ప్యాచెస్లో కూడా టీని గ్రో చేస్తారు, బట్ అంతగా కాదు. అలానే ద అస్సాం వ్యాలీ అండ్ కచర్ ఆర్ ద 2 టీ ప్రొడ్యూసింగ్ రీజన్స్ ఇన్ అస్సాం. వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి దువార్స్, తెరాయ్ అండ్ డార్జిలింగ్ ఆర్ ద 3 మేజర్ టీ ప్రొడ్యూసింగ్ రీజన్స్. ఈవెన్ దో మన రీజన్స్ అంతగా గుర్తు పెట్టుకోలేకపోయినా సరే అట్లీస్ట్ స్టేట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అస్సాం, తర్వాత వెస్ట్ బెంగాల్. అలానే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి తమిళనాడు, కేరళ, కర్ణాటక. ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూసెస్ అబౌట్ 17% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్. ఇందాక తెలుసుకున్నాం కదా, నార్థన్ పార్ట్ 83%. సో ఆబ్వియస్లీ మిగిలినంతా కూడా సదర్న్ పార్ట్ అనమాట. సో ఏ స్టేట్స్ ఉన్నాయంటే మేము తెలుసుకున్నాం, తమిళనాడు, కేరళ, కర్ణాటక. చూసారుగా మనందరికీ ఎంతో ఇష్టమైన ఛాయ్. మామూలుగా అయితే తెలుగులో దాన్ని తేనీరు అంటారు. అది ఛాయ్ అవనివ్వండి, టీ అవనివ్వండి, తేనీరు అవనివ్వండి, బట్ అది చేసే మాయ ఏ డ్రింక్ కూడా చేయలేదు. సో వి విష్ ఈ ట్రెడిషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలని, ఇండియా ఒకటే కాదు ప్రపంచం మొత్తం కూడా టీని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అని, కాఫీని బీట్ చేయాలి అని. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్, టీ ఈస్ ద డ్రింక్ ఆఫ్ ద మాసెస్. అలానే
ఒకరోజు వాటర్ని కూడా దాటాలని. జస్ట్ కిడింగ్, వాటర్ని ఎప్పుడు మనం దాటలేం కానీ బట్ టీకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటూ కీప్ డ్రింకింగ్ టీ. రిమెంబర్, ఈవెన్ దెన్ మీరు ఎన్ని టీలు తాగినా సరే హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. అప్పటి వరకు టీ తాగుతూ ఉండండి. టీతో పాటు మర్చిపోకుండా అప్టేక్ జాబ్స్ని కూడా చూస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.